నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో రేపు జూలై 31వ తేదీ శుక్రవారం అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన కాయగూరలు, పండ్లతో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. లోకంలో కరువు కాటకాలు తొలగించి ప్రాణకోటికి ఆహారాన్ని అందించడానికి అమ్మవారు ధరించిన రూపమే శాకాంబరి అవతారం. అందుకే ఈ రూపాన్ని దర్శిస్తే గృహంలో ఎన్నటికీ ఆహార కొరత, దారిద్ర్యం ఉండవని నమ్ముతారు. ఇంట్లో ధాన్యలక్ష్మి, ధనలక్ష్ములు స్థిరంగా ఉంటారని, ఎల్లప్పుడూ ధనధాన్య సమృద్ధి కలుగుతుందని విశ్వాసం. రైతులు, వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారికి పంటలు బాగా పండి సమృద్ధిగా దిగుబడి వస్తుందని నమ్ముతారు. వర్షాలు బాగా కురిసి సమస్త భూమి సుభిక్షంగా ఉంటుంది. కాయగూరలు, ఆకులు మన శరీరానికి ఆరోగ్యాన్ని, పోషణను ఇస్తాయి. ప్రకృతి రూపిణి అయిన అమ్మవారిని ఈ అవతారంలో దర్శించడం వల్ల సకల రోగాలు తొలగి ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుందని నమ్మకం. ప్రకృతి సిద్ధమైన ఫలాలు, కూరగాయలతో ఉన్న శోభాయమానమైన అమ్మవారి రూపాన్ని చూడడం వల్ల మనసుకు ప్రశాంతత లభించడమే కాకుండా పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. మొత్తానికి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో రేపు ఉదయం నుంచి శాకాంబరి అలంకారం విశేషంగా నిర్వహించనున్నారు.